ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడు లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేనే ఆయనను అనగా దేవుడైన యెహోవా దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులతో మాట్లాడుచున్నాడు. తాను ఏర్పరచుకున్న యాకోబు నిమిత్తము ఆయన స్పష్టముగా చెప్పుచున్నాడు, నేనే మీ దేవుడను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడనూ లేడు. నేను కార్యాలు చేయగా ఎవడు త్రిప్పివేయగలడు? ఇశ్రాయేలు యొక్క జీవితములో దేవుడు అనేకమైన కార్యములు చేశాడు. ఆ కార్యములను అడ్డుకునేవాడు, త్రిప్పివేయవాడు ఎవడునూ లేడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితములలో దేవుడు కార్యములు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. గొప్ప కార్యములను, మహత్కార్యాలను, ఆశ్చర్య కార్యములను మీ జీవితములలో దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. వాటిని ఎవడు త్రిప్పివేయలేడు. ఆయన కార్యము చేయగా దాన్ని అడ్డగించువాడెవడనూ లేడు. ఎందుకంటే ఆయన చేతిలోంచి విడిపించగలవాడెవడూ లేడు. అందుకనే జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నీవు జీవము గల దేవుని చేతిలో ఉన్నావు. నిన్ను ఎవడు కూడా విడిపించలేడు. ఆయన చేతిలో నుండి ఎవడు కూడా నిన్ను అపహరింపలేడు. ఆయన కార్యములు చేస్తున్నప్పుడు దాన్ని అడ్డగించువాడు ఎవడనూ లేడు. మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దాన్ని నియమించియున్నాడు, రద్దుపరచగలవాడెవడు? బాహువు చాసినవాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడెవడు? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన కార్యం చేస్తే రద్దు చేయగలవాడెవడనూ లేడు. ఆయన బాహువు అనగా ఆయన చెయ్యి చాచినవాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడు. ఎవడు కూడా దాన్ని త్రిప్పి వేయలేడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మీ వైపు తన బాహువును చాచుచున్నాడు. మీ కొరకు గొప్ప కార్యములు చేయాలని, మిమ్మలను గొప్పవారిగా చేయాలని, అనేకమైన మేళ్లతో ఆయన తృప్తిపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. అయితే మీరు ఆయన చేతిలో పడవలెను, మనుషుల చేతిలో కాదు. దేవుని చేతిలో పడుటయే గొప్ప సంతోషము. దావీదు మహారాజు భయంకరమైన పరిస్థితి అతనికి ఏర్పడినప్పుడు అతడు తెలియజేస్తున్నాడు, మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలోనే పడుట చాలా మేలని ఆయన తలంచి దేవుని చేతికి తాను అప్పగించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మీరు ప్రార్థించండి, ప్రభువా నీ బాహువు కింద నన్ను నడిపించండి, నీ చేతి హస్తాలలో నన్ను భద్రపరచండి. మీ గొప్ప కార్యములు నా ఎడల చేయాలని తలంపు కలిగి ఉన్నారు. నేను గ్రహింపు కలిగి నీ వైపు తిరుగునట్లుగా, నీలో నడిపించబడినట్లుగా నాకు సహాయము చేయమని దేవుణ్ణి అడగండి. మీ కుటుంబాలను, మిమ్మలను, మీ బిడ్డలను అందరినీ దేవుని చేతికి అప్పగించండి. ఆయన చేతిలో నుంచి ఎవ్వడు విడిపించలేడు, ఏ దుష్టుడు అపహరింపలేడు. ఆయన చేతిలో ఉండగా ఎవడు కూడా మిమ్మలను దొంగిలించి నాశనము చేయలేడు. దుష్టుడు ఏమాత్రం మిమ్మల్ని ఏమీ చేయలేడు. కాబట్టి ప్రభు చేతులకు అప్పగించుకోండి. ఆయన మీ పక్షముగా గొప్ప కార్యములు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నేడే ప్రార్థించండి, ప్రభు మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము, మా పక్షమున గొప్ప కార్యములు చేయండి అని ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, కార్యములు చేయువాడా, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు నీ చేతిలో పడుట ఎంతో గొప్ప ఆశీర్వాదమని నీ లేఖనం చెలవిచ్చుచున్నది. నీ చేతిలో ఉండగా
ఏ దుష్టుడు ఎవడు కూడా విడిపించలేడు. ప్రియ ప్రభువా, నీ బిడ్డల పక్షాన లేచి నిలబడి, ఎవరైతే నీ చేతుల్లో ఉన్నారో, ఎవరైతే నీ హస్తాలు చాటునకు నీ బాహువు కిందకి వస్తున్నారో వారందరినీ బలపరచండి, భద్రత దయచేయండి. వారి జీవితాలు గొప్ప కార్యములు చేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.